420 హామీలను 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను కళ్ళు తెరిపి కాంగ్రెస్ వాళ్ళది రేవంత్ రెడ్డి సర్కారు మహాత్మా గాంధీ కళ్ళు తెరిపి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కారుకు జై తెలంగాణ. నేను మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు చెప్పండి సార్, ఈరోజు వర్ధంతి సందర్భంగా మీరు వినతి పత్రం కూడా అందజేసేటని, దానిలో ఉన్న ముఖ్య సారాంశం ఏంటి? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని మరి వారికి నివాళులు అర్పించే కార్యక్రమంతో పాటు గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మరి ఎన్నికల సమయంలో 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు 420 రోజులు గడిచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు వారికి మహాత్మా గాంధీకి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి, ఇచ్చినటువంటి హామీలపైన శ్రద్ధ పెట్టాలి, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేసే విధంగా వారికి బుద్ధి నేర్పాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గతంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు, కొందరేమో లంక బిందర్ దొరకలే అంటున్నారు, కొందరు బడ్జెట్ లేదంటున్నారు, కొందరికి ఇన్ని పథకాలు అమలు చేసేదానికి స్వయంగా మరి స్పీకర్ గారే ఇన్ని పథకాలు అమలు చేసేదానికి పైసలు లేవు అంటున్నారు. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. మొదలే చూసుకోవాలి, కేవలం ఓట్లు దండుకోవడానికి అధికారంలో వచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ని వాగ్దానాలు చేసింది. అంటే గతంలో కూడా మాకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ప్రకారం 2000 నోట్లు రద్దు చేసిన క్రమంలో కూడా రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు అయినాయి. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు అమలు చేసే విధంగా అనేక మరి ఆలోచనతో వారు ముందుకు సాగడం జరిగింది. ఇదే కాకుండా మరి కరోనా కూడా మరి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పరిస్థితుల్లో కూడా రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అప్పుడు కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతులకు 10,000 ఇస్తే ఇటు మా ప్రభుత్వం రైతు భరోసా కింద 12,000 చొప్పున కట్టిస్తున్నామంటూ చెప్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? ఈరోజు రైతు భరోసా కింద గత ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని చెప్పి, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ కూడా అందరు చెప్పిండు. ఇటు రైతులను మోసం చేసిండు, రైతు కూలీలను మోసం చేసిండు, కౌలు రైతులను కూడా మోసం చేసి ఈరోజు ఆ ఇస్తా అన్నటువంటి 15,000 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా జనవరి అన్నాడు, సంక్రాంతి అన్నాడు, శివరాత్రి అన్నాడు. ఇక ఇస్తాడో ఇయ్యాడో తెలియదు. పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు, పైలట్ లేదు, ప్రాజెక్ట్ లేదు. ఓకే, ఇది వినయ్ భాస్కర్ గారు చెప్తున్న విషయం. 420 హామీలు అయితే నెరవేర్చాలంటూ ఈరోజు గాంధీ విగ్రహానికి అయితే వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ NSN న్యూస్ వరంగల్.